వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. తుక్కుగూడ ఏరియా నుంచి జస్ట్ 10 to 15 మినిట్స్ డ్రైవ్లో ఉండే విధంగా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ వచ్చిన ఒక ప్రాజెక్ట్తో అయితే మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకు కొన్ని రీసేల్ ప్లాట్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనం ఉన్నది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే. ఈ హైవే నుంచి కనెక్టివిటీ వెళ్తుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి రాచలూరు ఎక్స్ రోడ్ అని వస్తుంది. మనం ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, మధ్యలో మనకు ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుని ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి ఇప్పుడు రాచలూరు ఎక్స్ రోడ్. ఇక్కడ నుంచి మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి ఈ రాచలూరు ఎక్స్ రోడ్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ ఇన్ సైడ్ అయితే ఉంటుంది ఈ శ్రీశైలం హైవే కనెక్టివిటీ అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 3 to 3.5 కిలోమీటర్స్ మాత్రమే మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కనిపిస్తుంది కదా రాచలూరు అండ్ గుమ్మడవెల్లి ఈ రోడ్ కనెక్టివిటీ. ఇది డైరెక్ట్గా ఇబ్రహీంపట్నం వెళ్ళే కనెక్టివిటీ అన్నమాట. ఇది వచ్చేసి మనకు మాంచెస్టర్ స్కూలు. ఈ స్కూల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన సైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 2 మధ్యలోనే మనకు సైట్ అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూలు. మనకు మీకు ఇంతకుముందు శ్రీశైలం హైవే కనెక్టివిటీ నుంచి ఇది జస్ట్ మనకు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు సైట్ ఒక 2 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. ఇదే అండి ఆ ప్రాజెక్టు. మనకు ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 నుంచి కనుక చూసుకున్నట్టయితే 10 to 15 కిలోమీటర్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. కంప్లీట్గా హెచ్ఎండి అప్రూవ్డ్ వెల్ డెవలప్మెంట్. ఇది వచ్చేసి మనకు పార్క్ 2. ఇది ఇందులో వచ్చేసి మనకు 2 పార్క్స్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవన్నింటితో పాటు ఈ ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ డెవలప్డ్ అయిపోయింది. ఇందులో కొన్ని రీసేల్ ప్లాట్స్, ఇందులో స్టాండర్డ్ సైజ్ అండి. అన్ని ప్లాట్స్ కూడా మీకు 267 గజాల నుంచే మనకి ఇందులో ప్లాట్స్ సైజెస్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి, డెవలప్మెంట్స్ కూడా చాలా నీట్గా డెవలప్మెంట్స్ అయితే జరిగిపోయాయి అనమాట. ఆల్రెడీ ఇందులో మనం రెడీ టు కన్స్ట్రక్ట్ కూడా చేసుకునే విధంగా ఉంటుంది. టోటల్ చూస్తున్నారు కానీ ఈ విధంగా ఉంటుందన్నమాట. కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే చాలా నీట్గా ఉంటుంది. మంచి కంప్లీట్గా మనకి ఇందులో ఎవ్రీ మంత్ కూడా మనకు మెయింటెనెన్స్ కూడా కంపెనీ మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. ఆల్రెడీ చూడొచ్చు మనకు ప్లాట్స్ కూడా అన్నీ నీట్గా ఉంటాయి. మంచి రోడ్ కనెక్టివిటీ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. అటువైపు చూస్తున్నారు కదా, అటు వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ అనేది వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కానీ అవన్నీ టోటల్ హౌజెస్. ఇది గూడూరు విలేజ్ అంటారనమాట. ఈ గూడూరు విలేజ్కి ఆనుకొని ఉండే విధంగా మనకి కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. ఇటువైపు కూడా మనకు ఒక పార్క్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా బెస్ట్ కమ్యూనిటీ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 5 minutes డ్రైవే ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే వస్తుందో మనకి ఈ ప్రాజెక్ట్కు నియర్ బై వచ్చే విధంగా మన గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా వస్తుందన్నమాట. ఇటు శ్రీశైలం హైవే కనెక్టివిటీ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. మీకు ఇంతకుముందుకు చూపెట్టాను కదా మాంచెస్టర్ స్కూలు, దానికి కూడా చాలా నియర్ బై ఉండే విధంగా ఉంటుంది. ఇటువైపు కూడా మనకు ఇంకో పార్క్ అనేది ఇటువైపు ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ విధంగా రోడ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. రోడ్స్ కానీ మనకు ప్లాట్లు కూడా మంచి నీట్గా ఉండే విధంగా ఉంటుంది. ఇందులో వచ్చేసి 268 గజాలు ప్లాట్ సైజు. ఇందులో మనకు కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. కమర్షియల్ వచ్చేసి 600 గజాల్లో కూడా మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఇందులో ప్రైస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే 18,000 రూపాయలు గజం అయితే ప్రజెంట్ చెప్తున్నారు. ఇవి అన్ని రీసేల్ ప్లాట్స్. ఇందులో కొన్ని ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో పార్క్ అని చెప్పాను కదా, ఇక్కడ వైపు చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూపెడతాను. డెవలప్మెంట్ పరంగా మాత్రం ది బెస్ట్ డెవలప్మెంట్ అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూడొచ్చండి, ఈ విధంగా మనకు పార్క్ డెవలప్మెంట్ అనేది చేస్తారనమాట. ఈ విధంగా ఎప్పటికప్పుడు మనకు వర్క్స్ అనేది కూడా జరుగుతూ ఉంటాయి నీట్గా. ఇటు చూడొచ్చు, ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది అనమాట. అటువైపు కనుక చూసుకున్నట్టయితే అక్కడ మనకు క్లబ్ హౌస్ అనేది ఉంటుంది, మధ్యలో రోడ్ కనెక్టివిటీ వస్తుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.